మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి బ్రదర్స్ అకారణంగా తమపై దాడి చేశారని అన్నారు. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని బుద్దా వెంకన్న కలిశారు. 2020 మార్చి 11న టీడీపీ అధినేత చంద్రబాబు చెబితేనే తాను బోండా ఉమా మాచర్లకి వెళ్లామని ఆయన తెలిపారు. తమపై పిన్నెల్లి బ్రదర్స్ అకారణంగా దాడి చేశారన్నారు. ఈ దాడిలో పాత్రధారి తురక కిషోర్, సూత్రధారి పిన్నెల్లి అని చెప్పుకొచ్చారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మాపై దాడి ఒక సంకేతమని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మాచర్లని పిన్నెల్లి తయారు చేశారని మండిపడ్డారు. పిన్నెల రామకృష్ణారెడ్డి అతని గురించి మళ్ళీ చెప్తాను. అతను ఒక వేలంపాట పెట్టాడు. వేలంపాట అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు. ఈరోజు పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, బుద్ధయంకన్న, బోండవమ్మ, మిగతా వాళ్ళని కానీ మట్టు పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను, ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ తురకా కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది. అంటే పాత్రధారి తురకా కిషోరు, సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి, దాడి చేసింది తురకా కిషోరు అండ్ వాళ్ళ అనుచర వర్గం చేశారు. అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా, మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా, ఇటువైపు రైట్ బోండమ్మ కూర్చున్నాడు. కరెక్ట్గా మాచర్ల ఎంటర్ అయ్యాము. గ్రానైట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది. పిన్నెల రామకృష్ణారెడ్డి అతని గురించి మళ్ళీ చెప్తాను.